సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు 4000 రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి వడ్డాణాలపై తరుగు 10% నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు రెండోసారి ముఖ్యాధికారిగా అవకాశం ఇచ్చినందుకు సాధించవచ్చు అందుబాటు మొదలుపాడు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి సిబ్బందికి తోటి కార్పొరేటర్లకు కూడా ధన్యవాదాలు మా పాలకవర్గం కార్పొరేషన్లో ఫస్ట్ ఏర్పడి సుమారు 4.5 years అయింది మా 50 మంది కానీ 5 కోఆర్డినేషన్ మెంబర్స్ కానీ అందరూ కోఆర్డినేషన్గా నడుచుకుంటూ గ్రూపులు లేకుండా తగాదాలు లేకుండా కానీ మంచిగానే ముందుకెళ్తా ఉన్నాము మేము ఈ 4 సంవత్సరంలో కరోనా వల్ల ఒక 1 year 2 years సరిగా చేయకపోయినా కొన్ని చిన్న పనులు శానిటేషన్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అట్లా చేసుకుంటా వాటిలో కూడా మంచి పేరు తీసుకోవడం జరిగింది శాశ్వత ప్రాతిపదికన కొన్ని అంశాలు అనుకున్నా కూడా ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి డైలీ వాటర్ ప్రాబ్లం ఒంగోలు మీకు తెలిసిందే పేదరిక సైట్స్ కానివ్వండి ఈ డ్రైన్స్ కానివ్వండి ఓఎంసీ కొత్త ఆఫీస్ కానివ్వండి అన్నీ కూడా ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి జరుగుతూ ఉంటాయి మన ఎమ్మెల్యే గారు జనార్దన్ వచ్చిన తర్వాత అన్ని విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం టౌన్లో మా అందరి కోఆర్డినేషన్తో పార్టీలతో లేకుండా అందరినీ కూడా కలుపుకొని పోతా ముందుకెళ్తా కమిషనర్ గారితో మేయర్ గారితో అందరితో కూడా సిబ్బందితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు అన్ని ముందుకెళ్తా కూడా బ్యూటిఫికేషన్ నెక్స్ట్ డ్రైన్స్ కానివ్వండి డ్రైన్స్ ఎక్కడ ఉంటుంది వర్షం వచ్చినప్పుడు అనేది గవర్నమెంట్ దానికోసం అది క్లియర్ చేయడం కొంతమంది కూడా ఉన్న నిధులతోనే చేయడం ఈ 1 year చేస్తున్న చూస్తుంటే ఫండ్స్ అన్ని ఎలా వస్తున్నాయని కూడా బాగా జాగ్రత్తగా కమిషనర్ అంతా కాన్సన్ట్రేట్ చేయడం ఈ పార్కులు కానివ్వండి రోడ్డు వైడింగ్ కానివ్వండి చేసుకుంటా ఉన్నాం ఇంకా ఫ్యూచర్లో ఈ డైలీ వాటర్ స్కీమ్ కూడా ఎమ్మెల్యే గట్టిగా కృషి చేస్తున్నారు అంతేకాకుండా ఈ హౌస్ సైట్స్ కూడా పిట్కో హౌస్ కానీ హౌస్ సైట్స్ కానీ దాని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ మా 50 మంది కూడా ఓటే కోరిక ఓఎంసీ న్యూ ఆఫీస్ 6 నెలల లోపల కొంచెం సంస్థాపన చేయగలిగితే మా పేరు పర్మనెంట్ ఉంటాయని చెప్పి మేము కోరుతున్నాం సార్ అందరూ కూడా అంటే 50 మందిలో ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పడ్డ పాలకవర్గం అనేది ఒకటి నెక్స్ట్ వల్ల ఈ 50 మందిలో 10 మందికి అవకాశం వస్తాయి అనుకుంటున్నాను అందువల్ల 50 మంది కూడా పేర్లు పడే విధంగా మీరు కొంచెం కోఆపరేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అంతేకాకుండా ఈ అందరూ కూడా ఇంకా 4 నెలలు ఉంది కాబట్టి 4 నెలలే క్లైమాక్స్ వచ్చింది కాబట్టి అందరూ కూడా ఏదో విమర్శించాలి సమావేశాల్లో అనేది కాకుండా అధికారులతోటి నాయకులతోటి కోఆర్డినేషన్గా ముందుకు పోతా సహాయం ఇస్తే మనకి మంచి పేరు వచ్చింది మున్సిపాలిటీ అభివృద్ధి కూడా చాలా కీలకమైన సమయం ఇది ఎంపీ గారు కూడా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఆయన కృషి అని చేస్తున్నాడు సెంట్రల్ లెవెల్లో పనిచేయడానికి ఎమ్మెల్యే గారు కూడా డైలీ చంద్రబాబు గారిని లోకేష్ గారిని కొనసాగడం కృషి చేస్తున్నారు వాటన్నింటినీ కూడా కలిసి మనం ఇంకా ఫ్యూచర్లో ఈ అడిషనల్ ప్లాట్ చేసి కానీ ఇంకా వచ్చే ఫండ్స్ కానీ అన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలా వరద రోడ్ వేయడం కాకుండా డ్రైన్స్ ముఖ్యం ఇంపార్టెంట్ ఇట్లా అన్ని కూడా మళ్ళా 400 crores వాటర్ స్కీమ్ కూడా వస్తుంది దానికి సంబంధించి కూడా వాటర్ ఎట్లా నడుపుకోవాలి ఈ దానికి అనుసంధానంగా
కంటిన్యూస్గా రోడ్డు డేస్ ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరూ కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను. 20 మంది హాజరయ్యారు. తీర్మానం నెంబర్ 1 కౌన్సిల్ తీర్మానం నెంబర్ 223 అంశం 3 కౌన్సిల్ తీర్మానం నెంబర్ అంశం 3 ఆమోదం సంబంధించిన దీనిలో ఎన్క్యాప్కి తిరిగి అదేవిధంగా గ్రీన్ బెల్ట్ కంటిన్యూషన్ గురించి కూడా నేను ప్రతి కౌన్సిల్లో కూడా మాట్లాడి చివరికి ఎమ్మెల్యే గారు వచ్చిన గత వాళ్ళ ఆక్రమణలో తొలగించి ఇటీవల తొలగించడని గత కొన్ని రోజులు అదేవిధంగా బిలాలు తొలగించిన ఏరియాలో సర్వీస్ రోడ్డు గతంలో 24లో ఆల్రెడీ కూడా నిధులలో పెట్టడం వల్ల ఆ ఉడా నిధులు కూడా ఆగిపోయి దాన్ని జనరల్ ఫండ్స్లో పెట్టమని నేను కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. ఎమ్మెల్యే గారు కూడా తెలియజేశాను. ఆయన చనిపోయిన మొక్కల్ని తీసుకొచ్చి ఒక ట్రక్ నిండా తీసుకొచ్చి ఈ రోజు మొన్న ఆల్రెడీ అన్ని గారు కూడా చెప్పాను సార్ ఇది బాగాలేదు అన్ని డివైడర్ మీద టోకన్ వెళ్ళా మొక్కలన్నీ కాంట్రాక్టర్ కి మెయింటెనెన్స్ ఉంది అది కూడా చేయకుండా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి ఎన్నో నిధులు తీసుకొచ్చి మనకి ఈ విధంగా ఒంగోలు అభివృద్ధి కోసం పాటుపడుతుంటే మన అధికారులు అంటే పైన అధికారులు శాసనసభ్యులు రామకృష్ణ గారు దాని వెనుక నిధుల్లో అలర్ట్ చేసి దాని రోడ్లు కూడా అంత ముందుల రోడ్లు కూడా చాలా వైడింగ్ చేసి ఆల్రెడీ ఆ రోడ్డుకి మనం రోడ్డుగా నామకరణం కూడా చేసినటువంటి ఆ రోడ్డుని ఇవాళ ఆ రోడ్డు చాలా వెడల్పోయి ట్రాఫిక్ కూడా సమస్య ఉంది. అందరూ కూడా ఇంకా ఆ రంగాక్ష కథను కూడా 10 అడుగులు వెనక్కి పంపించి రైల్స్ కూడా బ్యాక్ వెళ్ళి దాని కాంపౌండ్ వారు కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు అధ్యక్ష. ఆ నిధులు ఇవాళ ఆ ఇంకా ఆగిన వారికి మళ్ళా జనరల్ ఫండ్ లో డైవర్ట్ చేసి ఆ బిల్స్ పే చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇచ్చినందుకు వారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అట్లానే ఈ రోడ్డు వైండింగ్ లో అక్కడ రావి చెట్టు ఉంది అధ్యక్ష. ఆ రావి చెట్టు అందరు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వారి యొక్క అందరి యొక్క శ్రేయస్సు కోసం ఆ చెట్టుకి చేయాల్సినటువంటి పూజా పురస్కారాలన్నీ కూడా మేము చేసి ఆ చెట్టును అక్కడి నుంచి తీసి పునఃప్రతిష్ఠ చేసాం. పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా దానికి శాంతిహోమం అన్ని కూడా దైవజ్ఞులు మన దక్షిణామూర్తి గారి చేతుల నుంచి కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అలా పూజ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ చెట్టు ఎక్కడికి పోలేదు అధ్యక్ష. దాన్ని చాలా దగ్గరలో ఒక 30 మీటర్ల దూరంలోనే ఆ చెట్టును పునఃప్రతిష్ఠించారు అధ్యక్ష. దాన్ని కూడా రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా ప్రజలకు అందుబాటులో తెచ్చడానికి తమకు చాలా చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఏ చర్యలు తీసుకోబోతున్నారు కూడా మన కమిషనర్ గారు వాళ్ళ పత్రికా ముఖంగా దాని గురించి తెలియజేస్తారు అధ్యక్ష. ఆ యజ్ఞంలో నేను కూడా సాయంకాలం పాల్గొన్నాను. సో దాంతో పాటుగా అక్కడ ప్రదక్షిణ చేసుకోవడానికి కావాల్సినటువంటి చుట్టూ చేస్తూ అక్కడ కూడా ఆ ప్రాంతం పవిత్రత ఉండే విధంగా అక్కడ ఆ శిల్పాలు ఏదైతే బొమ్మలు వస్తాయో అలాంటివి ఏర్పాటు చేయమని కూడా గౌరవ శాసనసభ్యులు చెప్పారు. దాని ప్రకారం ఏర్పాటు చేస్తూ ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కానీ పూజలు చేసుకునే వాళ్ళకి కావాల్సినటువంటి అక్కడ ఒక ద్వారం కూడా ఏర్పాటు చేసి ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయమని వారు సూచించారు. దాని ప్రకారం తప్పకుండా దానికి మేము త్వరలో ఈ టెండర్స్ పిలిచేసి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఆ ప్రాంత వాసులందరికీ కూడా సహకరించినందుకు కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు. ఇష్యూ చేసినందువల్ల ఇవాళ కోర్టుకి వెళ్ళడానికి ప్రాబ్లం కలిగింది. మీరు సెక్షన్ 46 ప్రకారం టీటీఆర్ బాండ్స్ అన్నారు, వాళ్ళు కాదు సెక్షన్ 147 ప్రకారం వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం డబుల్ ఆఫ్ ద పేమెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేశారు. మీరు వ్యక్తిగతంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోబట్టి ఏం వస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రకారం 100 అడుగులు చేయడానికి దాంట్లో ఏందనేది దానికి ఎవరు ఇక్కడ అందరూ సమర్థించేది. కానీ తర్వాత నెగోషియేషన్ అనేది ముందు వెనక ముందు అనేది చేసినందువల్ల ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇప్పటి నుంచి కింద మీరు చేయబోయే పనులన్నా క్రమబద్ధంగా ఉండేది చూసుకోండి. అధ్యక్ష, ఆకులు కోల్పోతున్నారు వారికి టీడీఆర్ బండ లేక మనీ క్యాష్ కాంపన్సేషన్ అంటే మెజారిటీ సభ్యులు అందరూ కూడా క్యాష్ కాంపన్సేషన్ కి మొక్కి చూపినట్టు మరి గౌరవ కమిషనర్ గారి కోర్టును బట్టి ఇతర పేపర్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ రాలేదు. వచ్చిన తర్వాత 100 ఫీట్ కి మార్కింగ్ ఇచ్చినప్పుడు ఎవరైతే షాప్ యజమానులు షాపులు కోల్పోతున్నారో వాళ్ళందరికీ సభ్యులు దీంతో ఈరోజు 4 నెలల ముందు మొదలు పెట్టాము. మేయర్ గారు 4 మంది ముందు ఏదంటే కట్ రోడ్డు మనం
డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నామో, అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు ఏ విధంగా డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నామో దాని బైలా ప్రకారంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ ఏదైతే ఉందో దాన్ని మన కార్పొరేషన్ ద్వారా అందరికీ నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ముందు కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడి ఈ విధంగా చేయబోతున్నాం. టౌన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది, టౌన్ పాపులేషన్ పెరిగింది కాబట్టి వన్ వే ఉండే రోడ్లన్నింటినీ కూడా వైండింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడ నేరా రోడ్స్ ఉన్నాయో కూడా అది కూడా వెడల్పు చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముందు ఇద్దరు పెట్టి మీటింగ్ పెట్టి అందరూ కూడా తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత మేమేం చేసామంటే మళ్ళీ కూడా అందరితో షాప్లో అందరితో కూడా రమ్మని చెప్పేసి మేము 3-4 సార్లు మీటింగ్ పెట్టాం. దాన్ని ఒక కమిటీ పెట్టాం. కమిటీ పెట్టి మా ఉద్దేశం ఏంటి అంటే అన్నిసార్లు మాట్లాడటానికి కూడా వాళ్ళందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం. అంటే ఎప్పుడో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కాడి నుంచి ఆ షాప్స్ ఇచ్చున్నారు, వాళ్ళు పోతున్నప్పుడు బాధ ఉంటుంది ఎవరికైనా కూడా. మనమేమో పబ్లిక్ పర్పస్ కోసం పెద్ద చేయాలి, వెడల్పు చేస్తే రోడ్డు అందరికీ ఉపయోగం ఉండదనేది మన ఉద్దేశం. కానీ ఎవరూ బాధపడకూడదు, వాళ్ళను కూడా మనం సాటిస్ఫై చేయాలి. వాళ్ళను కూడా వ్యాపారస్తులు కూడా ఈరోజు అందులో ట్రంక్ రోడ్డు కూడా వ్యాపారాలు కూడా సరిగ్గా లేవు కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకొని వాళ్ళందరూ కూడా బాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము 4 సార్లు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాం, కమిటీతో కూడా మీటింగ్ పెట్టాం. పెట్టిన తర్వాతే వాళ్ళకి లాస్ట్కి వచ్చాక 70 అడుగులు కాల్చి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. 70 అడుగులకు వచ్చిన తర్వాత 70 అడుగులు చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఇంకొకసారి ఆలోచించండి అని చెప్పేసి మేము లాస్ట్ మీటింగ్లో దీనికి ఒక కమిటీగా ఒక 7 మందిని కమిటీ సభ్యులు వేసి కమిటీని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకి తెలియకుండానే కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళకి రాంగ్ మెసేజ్ ఇవ్వటం, నైట్ పూటే కొట్టేస్తారు మీది, మీకు టీడీఆర్ బాండ్స్ ఇవ్వడం వల్ల డబ్బులు రావు, లేకపోతే కర్నూలు రోడ్డు అప్పుడు కొట్టప్పుడు మీకు డబ్బులు ఇచ్చారా, ఇవన్నీ కూడా లేనిపడి చెప్పేటప్పుడు వాళ్ళంతా కూడా అదేపడి వాళ్ళంతా కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో ఇప్పుడు కోర్టు ప్రాసెస్లో ఉంది. కోర్టు మొన్న ఒక 5 ఆరుగురికి దాని మీద జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అకార్డింగ్ లా ప్రకారంగా ఏదైతే 1955 సెక్షన్ 147 ద్వారా ఏదైతే స్వాధీనం భూమి చేసుకోవడానికి ఎక్వైర్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ పెట్టారు. లేదు తీసుకుంటే టీడీఆర్ బాండ్స్ తీసుకొని 1:4 టీడీఆర్ బాండ్స్ వాళ్ళు ఒప్పుకుంటే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని కూడా ఆర్డర్ కాపీ కూడా వస్తే ఇంకా క్లీన్గా మనకి ఏమి ఇచ్చారో కూడా మనకు గుర్తింపు తెలుస్తుంది. ఇందాక మన సభ్యులు అన్నట్టు మనకి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ ఉండేటప్పుడు మనం 70 అన్నారు, 80 అన్నారు, ముందే నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ కాకుండా నోటీస్ ఇచ్చింది తెలియపరచడానికి ఇచ్చాము. కానీ మన ఇంటెన్షన్ వాళ్ళు ఎంతవరకు వస్తారా మనం వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తూ ఉన్నాం. వాళ్ళు అడిగిన దానికి ఎవరి అయితే షాప్స్ ఈరోజు పూర్తిగా పోతున్నాయో వాళ్ళకి పాత మార్కెట్లో కూడా షాప్స్ కట్టేసి షాప్స్ కూడా మినిమం 1000 రూపాయలు పెట్టి 25 ఇయర్స్ మీరు ఉండేటట్టుగా మీ వ్యాపారం మీ కుటుంబం జరిగే విధంగా దానికి కూడా మేము ప్రతిపాదన ఇచ్చాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు దాంట్లో పాత 2003లో తులసిరావు గారు అప్పుడు కమిషనర్గా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఆ రోజు పగలగొట్టి ఆ రోజు కూడా తులసిరావు గారు మేయర్గా ఉండేటప్పుడు చైర్మన్గా ఉండేటప్పుడు ఆ చైర్మన్ టైంలో కొంత అప్పుడు 10 అడుగులు 10 అడుగులు ఆ రోజు డెమాలిష్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వలేకపోయారు. దాన్ని కూడా మేము కన్సిడర్ చేసాం. ఏదైతే 1:4 టీడీఆర్ బాండ్స్ అప్పుడే దానికి కూడా టీడీఆర్ బాండ్స్ ఇస్తాం. దాని టీడీఆర్ బాండ్స్ కొనే వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళతో మిమ్మల్ని కూర్చోబెడతాం, మీకు ఇమీడియట్గా క్యాష్ వచ్చేటట్టు కూడా చేస్తాం. దాన్ని మీరు ఇంకో దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి మా సైడ్ నుంచి కూడా చెప్పాం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇవాళ మార్కెట్లో ఒకవేళ పడితే 10 లక్షలకు పోయింది కానీ దాని డబ్బులు వస్తాయేమని ఎవరో రకరకాల ఆలోచనలు చెప్తున్నారు. చట్ట ప్రకారంగా ఎక్కడా లేనిది ఎవరికి రాదు. చట్ట ప్రకారంగా మనం చేయగలిగింది ఏదైనా ఉంటే దాని ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మ్యాక్సిమం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అన్ని ఆప్షన్స్ కూడా వాళ్ళకి పెట్టాము. ఎందుకంటే 1:4 పెట్టినప్పుడు కార్డు వాల్యూ ప్రకారంగా 4 లక్షలు ఉంటే 16 లక్షల దాకా వాళ్ళకి
ఈరోజు వాళ్ళకి వాల్యూ వస్తుంది ఒక్కొక్క గదికి. అదేవిధంగా ఈరోజు 1:2 గవర్నమెంట్ వాల్యుయేషన్ వేస్తే గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయాలి. లీగల్ డాక్యుమెంట్స్లో వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు అక్కడ ఉండే కాల్ వాల్యూ ప్రకారంగా 1:2 ఇస్తారు. దీనివల్ల 10 రూపాయలు ఎక్కువ వస్తుందా లేకపోతే దానివల్ల 10 రూపాయలు ఎక్కువ వస్తుందా అనేది కూడా మీ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి, సహకరించాల్సిన అవసరాలు ఉన్నాయి. దానివల్ల మీ 10 రూపాయలు పెరగాలి, 10 రూపాయల కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా అన్ని రకాలుగా చూసాం. మళ్ళీ మీరు షాపు పోయిన వరకు అక్కడ షాప్ ఇస్తానని చెప్పాం. షాపులో మినిమైజ్ రెంట్ పెడతాను, 25 సంవత్సరాలు మీరు మళ్ళీ వ్యాపారాలు చేసుకోమన్నాం. మీరు పోయిన డబ్బులు దీంట్లో టీడీఆర్ దాంట్లో ఇమీడియట్గా మీకు రెక్టిఫై అయ్యేట్టుగా చేస్తామని కూడా చెప్పాము. దానికన్నీ కూడా కాకుండా ఈరోజు కోర్టుకు వెళ్ళారు. సరే, అది ఒక పద్ధతిలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దగ్గర దగ్గర మనకు వచ్చే లోపల 100 ఫీట్ అయితే 125, ఒక 73, 193 షాపుల వరకు పూర్తిగా పోయే అవకాశాలు ఉన్నాయి. అదే కానీ 80 అడుగులు అయితే మనకి 73 వరకు పోయేటట్టు ఉన్నాయి. ఇవి దాన్ని కూడా వాళ్ళు అందరితో కూడా మాట్లాడాము, పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి అందరూ మన కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు కాబట్టి అకార్డింగ్ కోర్టు ఆర్డర్ బేస్ తోటి 100 ఫీట్ రోడ్ బైలా ప్రకారంగా 100 ఫీట్ ఉంది కాబట్టి 100 ఫీట్ రోడ్లోనే మనం కూడా దాని పద్ధతిలోనే మనం వెళ్ళే ఆలోచనతో ఈరోజు మన కార్పొరేటర్ కానీ అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం 100 ఫీట్ రోడ్లోనే మొదలు పెడతామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనల ప్రకారం, వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ గ్రాండ్ పార్టీ నుంచి ఉన్నారు అనే మానవత్వంతో మనం కూడా 3-4 సార్లు మీటింగ్ పెట్టాము, అన్నీ చేశాము. అదేవిధంగా స్ట్రక్చర్ పోయాలి. కొంతమంది పైన ఫ్యామిలీస్ ఉంటున్నారు, స్ట్రక్చర్ ఎవరు పోద్దో అది కూడా ఆర్ఎండ్బి వాళ్ళ చేత దానికి స్ట్రక్చర్ ఏం చేసి దానికి ఎంత వాల్యుయేషన్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా ఇస్తామని కూడా చెప్పాము. స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది, టీడీఆర్లో మీకు 4 టైమ్స్ టీడీఆర్ వస్తుంది. టీడీఆర్ అమ్మటానికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడాము. మీ అందరితో కూర్చోబెట్టి ₹1 పెంచేదానికి కూడా చూస్తానని చెప్పాం. ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసాము. వాళ్ళకి చేసిన తర్వాత దాన్ని 3 సార్లు వాళ్ళతో మాట్లాడాము. మా కమిటీ సభ్యులు కూడా చేసిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ కోర్టుకి వెళ్ళారు కాబట్టి అకార్డింగ్ కోర్టు ఏదైతే చెప్తుందో దాన్ని మనం శిక్ష వహిస్తాం. కోర్టు ఏదైతే వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 ఇచ్చారు కాబట్టి టీడీఆర్ బాన్సా లేకపోతే యాక్ట్ ప్రకారంగా 147 కానీ ఎవరు మాట్లాడినా కూడా అందరూ కూడా 100 ఫీట్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపినందుకు మేము కూడా కోర్టు బేస్డ్ ఆన్ కోర్టు 100 అడుగులకి వెళ్ళాలని కూడా డిసైడ్ చేసామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అది మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్ ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరితో కూడా మనం మాట్లాడి సంప్రదించి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుందో అనేది కూడా ఎన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ ఫేజ్లో దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా మనం కౌన్సిల్లో అప్రూవ్ చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తున్నాం. రోడ్డు మీద ఉండే బండ్లు కానీ ఇదివరకు గవర్నమెంట్లో కాలువల మీద షాపులు కానీ కాలువల మీద కుడికలు తీయకుండా వర్షాలు వస్తే మునిగిపోవడానికి కారణాలు కానీ ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్లో జరిగిన ఇష్యూస్ ఇవ్వాలి. ఇష్టారాజ్యంగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేసి ఈరోజు కంజెస్టెడ్ చేశారు. రోడ్డు ఏమో మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళేమో రోడ్లు ఏదంటే అది చేసుకోవడం వల్ల ఈరోజు రోడ్లు కంజెస్టెడ్ అయ్యి అన్ని ప్రాంతాలు కూడా అన్ని వెడల్పు రోడ్లు ఉండేటట్టుగా అన్నీ కూడా తీసుకునే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఇష్యూ ట్రంక్ రోడ్డు ఈ రోజుకి కూడా మనకు ఒంగోలు ఈరోజు 3,50,000 పైనుంచి 4 లక్షల పాపులేషన్ ఈరోజు పెరిగిపోయింది. పాపులేషన్ పెరిగింది కాబట్టి పాపులేషన్ ప్రకారంగా మనకు బైలా ప్రకారంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు రోడ్లన్నీ కూడా వెడల్పు జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అది వాయిదా వేసి నెక్స్ట్ ఫేజ్లో ఇది అవగానే దాన్ని కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడేసి ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడతారు. దాని తగ్గట్టుగా దాన్ని కూడా మనం ముందుకెళ్దాం. అది 80 అంటారా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, ఎందుకంటే 2 టెంపుల్స్ వస్తున్నాయి. అక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంది, మస్తాన్ దర్గా ఉంది, అటు వచ్చి శివాలయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ కూడా డబుల్ వే రావాలి కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని కూడా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి పోదామని చెప్పి కూడా తెలియజేస్తాం. అంటే ఇప్పటికీ 44 వెళ్ళారు సార్, 44 మంది వెళ్ళారు కోర్టుకి. మిగతా వాళ్ళు వెళ్ళాలి. ఈరోజు మా కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ విల్లింగ్ ఏంటి, వాళ్ళు టీడీఆర్ తీసుకుంటారా లేకపోతే
ల్యాండ్ ప్రొక్యూర్ చేయమంటారా ఏదనేది వాళ్ళు అడుగుదాం. అడిగేసి ఎవరైతే బిల్డింగ్ ఉంటారో రేపటి నుంచి బిల్డింగ్ లెటర్ స్టార్ట్ చేయండి. తీసుకోండి బిల్డింగ్ వాళ్ళంతా మేము ఓకే వాళ్ళందరికీ అన్నప్పుడు మిగతా వాళ్ళు 147 మంది పోతే ఇంకా ఉన్నారు, 200 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పికప్ చేసి వాళ్ళందరూ తీసుకోండి. వాళ్ళందరూ వచ్చేసి సానుకూలంగా వాళ్ళు ఇదిగో మాకు ఇట్లా కావాలి అంటే ఒకసారి మళ్ళీ కమిటీ మీటింగ్ మాట్లాడి దాన్ని ఏం చేయాలంటే అక్కడ ఉండే లోకల్ అంతా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను అప్రోచ్ అయిన తర్వాత నేను ఆ రోజు కార్పొరేషన్లో పెట్టేసి వాళ్ళకి 2 ఎకరాలు కాదు 3 ఎకరాలు ఇస్తాం, అక్కడ ఉండే పబ్లిక్ వాళ్ళు అడిగిన దాని మీద అని చెప్పేసి ఆ రోజు చెప్పిన తర్వాత దాన్ని మనం పర్సూ చేశాం. ఈరోజు కేసరాజుగుంట దగ్గర 3 ఎకరాలు అప్రూవల్ చేశాం. అప్రూవల్ చేసిన తర్వాత దానికి అలాట్మెంట్ లెటర్ కూడా సబ్మిట్ చేస్తున్నాం. దానికి అక్కడ ఏదైతే ఉందో రెవెన్యూ ల్యాండ్లో 3 ఎకరాలు విత్ బైలా ప్రకారంగా ముసికి బరల గ్రౌండ్ ఇది పెట్టేసి దాన్ని ఆల్రెడీ కూడా అది క్యాన్సిల్ చేసామని చెప్పేసి ఆ రోజు కూడా పెట్టాం మనం. అది క్యాన్సిలేషన్ కూడా తీసేసి ఇది వాళ్ళ బరల గ్రౌండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని కాంపౌండ్ కట్టి వాళ్ళకి కావాల్సిన లైటింగ్, వాళ్ళకి కావాల్సిన రోడ్డు, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ కాకుండా ఇక్కడ పెట్టుకునే విధంగా వాళ్ళ ముస్లిమ్స్ అందరికి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఇది తీసుకున్నాం. అప్పుడు చెప్పింది 6 నెలల లోపల కంప్లీట్ చేసి 3 ఎకరాలు వాళ్ళకి శాంక్షన్ చేశామని చెప్పి చెప్పడానికి ఆ ఎజెండాలో పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఏం కావాలో క్లారిటీ ఇస్తాం. అధికారులు క్లారిటీ అడిగారు, క్లారిటీ చెప్పారా ఆగాలి కదా. దాంట్లో డాక్యుమెంట్ లేకుండా క్యాన్సిలేషన్ ఆర్డర్ ఎట్లా పెడతారు అధ్యక్ష? దీన్ని క్యాన్సిల్ చేసి అక్కడేమో పరిశుభ్ర ఎంఆర్ఓ ఇచ్చిన ల్యాండ్ మనకి డాక్యుమెంట్ ఇది కాబట్టి రేపు ఎంఆర్ఓ మన ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి రేపు ఇలా చేసి ఎక్స్ప్రెషన్ ఉంది అయిన తర్వాత ఇస్తారు. కుంట దాంట్లో వీటిలంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఎవరు యాజ్ ఏ ప్రొసీజర్ ప్రకారం పద్ధతి ప్రకారంగా ఎంత తప్పితే ఎట్లా అంటే కుంటల మీద లేకపోతే ఇంకోటో ఈ ప్రభుత్వంలో జరగదు. అది కుంట ఉన్నా కూడా ఒక పక్కన ఉండేటప్పుడు ల్యాండ్ ఉండేటప్పుడు ల్యాండ్ చూసిన తర్వాతే వాళ్ళ విద్యలు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాంటిది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మైనార్టీస్ని ఏ విధంగా చూసుకోవాలో, మైనార్టీస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఈ ప్రభుత్వం బాగా తెలుసు. ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనేది కూడా తెలుసు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం. దీన్ని కూడా రాజకీయాలు చేసుకుంటా అకౌంట్ దగ్గర ఎందుకు ఇస్తారు, ఇంకోటి ఎందుకు ఇస్తారు, అక్కడి నుంచి క్యాన్సిల్ చేయడానికి చేయాలంటే ప్రభుత్వంలో మేము క్యాన్సిల్ చేయాలంటే చేయొచ్చు. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్ నీడ్ని బట్టి, పబ్లిక్ కంప్లైంట్స్ని బట్టి, పబ్లిక్ గ్రీవెన్స్లో మనకి ఏదైతే వస్తుందో దాన్ని క్యాన్సిల్ చేస్తాం, ఇంకో దగ్గర మనం ప్రొవైడ్ చేస్తాం. అంతేగాని వాళ్ళకి అన్యాయం చేయాలనో లేకపోతే వాళ్ళకి ఏదైనా వాళ్ళు మాయ మాటలు చెప్పడమో లేకపోతే ఇంకోటి చేయాలనే ఆలోచన ఇక్కడ ఎవరికి లేదు. అక్కడ 2 ఎకరాలు ఇచ్చారు, అక్కడ పబ్లిక్ నీడ్ కోసం 7 మార్చారు, ఇక్కడ 3 ఎకరాలు ఇస్తున్నాం. 3 ఎకరాల కుంటల్లోనో చెరువులోనో తీసుకెళ్ళి ఇవ్వరు మేయర్ గారు. అదేవిధంగా కమిషనర్ గారు అన్న కింద కూడా ఎంఆర్ఓ ఉన్నాడు. ఎంఆర్ఓ కూడా పిలిపిమంటే ఎంఆర్ఓ కూడా వస్తాడు, దాన్ని బ్రీఫ్ చేస్తాడు. సార్ సబ్మిషన్ సార్ అది టోటల్గా సర్వే నెంబర్ 21 ఎకర్స్ సార్. అదే అవన్నీ చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఊరికనే మనం ఇప్పుడు అందరూ కూడా సహకరిస్తేనే ఏ పనులైనా అవుతాయి. నా ఒక్కడ కోసం ఈరోజు కార్పొరేట్లు గెలిపించినా కూడా మీరంతా ప్రజల కోసం బాగుపడతామని వాళ్ళు చూసేది, ప్రజలకు ఉపయోగపడతామని చూసేది. అన్నింటికి అడ్డాలు వేసుకున్నాం లేకపోతే ఇంకోటో మాట్లాడి మన ఇలా ఒక పేపర్లో ఒకరు రాశారు, అది కూడా లాస్ట్లో బ్రీఫ్ చేస్తా. ఏదంటే అది రాసుకొని ఏదంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడం, కన్ఫ్యూజ్ పద్ధతులు అవి కాదు. నిజంగా తప్పు జరిగినప్పుడు నిలదీయండి, అడగండి. ఎక్కడైనా వేరే విధంగా ఏదైనా జరిగినప్పుడు చెప్పండి. తప్పకుండా కూడా దాని పద్ధతి తప్పు జరిగితే దాన్ని మారుస్తాం. ఎవరైనా తప్పు చేసినా కూడా దాని మీద తీసుకుంటాం. మేము తప్పు చేసినా కూడా దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. అంతేగాని ప్రతి దాన్ని ఏదో మాట్లాడుకుంటా ఇంతవరకు దాని ఆర్డర్ కాపీ వచ్చింది. అలా చేసి ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనకు ఆర్డర్ కాపీ రిలీజ్ చేస్తారు. ఏదంటే 2 పెట్టాం. ప్రెస్ క్లబ్ ఇక్కడ ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు ఒంగోలులో. ప్రెస్ క్లబ్ పెట్టాం, ప్రెస్ క్లబ్ ఇన్స్పెక్షన్ అయిపోయి అలా ఆర్డర్ కాపీ వచ్చింది ప్రెస్ వాళ్ళకి. అదేవిధంగా ఇది కూడా పెట్టాం 3 ఎకరాలు. దాంట్లో కుంట ఉంది, 21 ఎకరా ఉంది. దాని కుంటలోనే ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఎంఆర్ఓ ఉంటే పిలవండి, కింద ఉంటాయి రమ్మని చెప్పండి. ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ బ్రీఫ్ చేస్తాడు, కింద ఉంటే రమ్మని చెప్పండి పైకి.
కుంటలో కలెక్టర్ ఇస్తాడా, కుంటలోనూ లేకపోతే బైపాస్ రోడ్ల మీద ఇస్తారా? వాళ్ళు ఇష్టం వచ్చిన తీయడానికి రేపు క్వశ్చన్ సమాధానం చెప్పద్దు. ఎవరైనా అడుగుతారు. సాక్షి పేపర్ ఉంది కదా ఇక్కడ, ఏదైనా రాస్తారు కానీ దేనిదే రాసేవాళ్ళు కుంట మీద లేదా చెరువులోనే ఇస్తే దాని భూతత్వంలో రాయని వాళ్ళు. ఇవన్నీ మనం కూడా ఆలోచించుకోవాలి, చేసే పనులు కూడా. సరే రిజిస్ట్రేషన్ అయిపోయింది, వేరే వాళ్ళు పోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, పొజిషన్లో ఉన్నాము. అలాంటి పనులు ఎవరు చేయాల. వచ్చి 16 నెలలు అవుతుంది, ఎక్కడన్నా కబ్జాలు జరిగినాయి అని చెప్పమనండి. ఎవడన్నా ఒక ల్యాండ్ కూడా పోయి ఉన్నాడేమో కనుక్కోండి. ఇంకా కూడా పాత ఇష్యూస్ ఒక్కటి జరుగుతుంది తప్పితే ఊరు ప్రశాంతంగా ఉన్నాయి. ఇదివరకు గంజాయి ఇష్టారాజ్యంగా చేశారు. గంజాయి దగ్గర రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు గంజాయి అనేది దొరుకుతుందా? లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? 70% 80% ఈరోజు గంజాయి అనేది దొరకకుండా చేస్తున్నారు. సిస్టంలోకి కరెక్ట్గా తీసుకొని వెళ్ళి డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క రూపాయి డబ్బు లేదు ప్రభుత్వంలో, అయినా కూడా పథకాలు ఇవ్వడం, సూపర్ 6 చేయడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎట్లో అందరికీ మనం ఆ రోజు ప్రామిస్ చేసిన దానికి వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తున్నారు ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. అన్నగా మన సూపర్ 6 మీద సక్సెస్ సపోర్ట్ చేశారు. కాబట్టి కంపారిజన్ చేసుకోండి, ఇదివరకు పబ్లిక్ ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది కూడా. మన వినాయక చవితి పోలీసులను కొడతారు వీళ్ళు, పాత గవర్నమెంట్ అనుకుంటున్నారు. ఎవరెవరు కొట్టారో లా అండ్ ఆర్డర్ మిస్ అయితే మాత్రం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా పార్టీలు కాదు సంబంధం ఉంది. పోలీసు వాళ్ళు కొట్టేది ఏంటి అంటే తాగితే ఎక్కడ మన ఇంటికి వెళ్తామో పక్కింటికి వెళ్తామో, బాధ్యత ఉండాలి కదా. ఏ పని చేసినా కూడా వినాయక చవితి అంటే తాగే సిస్టమ్ వచ్చినట్టు పోలీసు వాళ్ళు మీద చేంజ్ చేసుకునేది ఏంటి? అందుకే నేను మొన్న చెప్పేసాం, ఈసారి వినాయక చవితి వస్తే ఒక డీజే లేదు ఒంగోలులో. డీజే ఒకటి పెట్టాలని లేదు, నిషేధించేస్తాం. అది కూడా ఒక కంప్లైంట్ ఇచ్చేది ఎస్పీకి చెప్తాం, డిఎస్పీకి చెప్తాం. ఏదైనా ఉంటే మహిళలతోటి ఉంది కదా కోలాటమో లేకపోతే ఇట్లాంటివి పెట్టుకుని వెళ్ళాల్సింది చెప్తే డీజేలు పెట్టి ఆ సౌండ్కి 100 మంది చచ్చిపోయారు. మీరు ఇష్టారాజ్యంగా ఎవరు పడితే చేయడానికి లేదు, డిసిప్లిన్ మేనర్లో వెళ్ళాలి. పబ్లిక్ హర్షించేటట్టు ఉండాలి కానీ వాళ్ళంతా కూడా బాధపడేటట్టు ఉండకూడదు. తలుపులు మూసుకొని ఆ సౌండ్ కిట్టలేక బాధపడతా ఉండే పరిస్థితి రాకూడదు. 10 మంది కోసం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఈరోజు వాళ్ళ ట్రంప్ రోడ్డు కూడా వాళ్ళు ఉండేది 230 షాపులు 240 షాపులు అయితే వ్యవస్థ వాళ్ళ కోసమని కాదు కదా. వ్యవస్థ అంతా టౌన్లో 4 లక్షల మంది జనాలు పాపులేషన్ ఉన్నారు. అందరి కోసం చూస్తున్నాను చెప్తే వాళ్ళు ఇబ్బంది పడకూడదని మనం ఎన్నిసార్లు మనం కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్ళాలని. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సరే సభ్యులు కూడా మీరు అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తాం. సుందరీకరణ చేసి లైట్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్న కబరస్థాన్ని ఈ రోజు సుందరీకరణ చేసి మైనార్టీ సోదరులకు అందించింది గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు. ఈ రోజున మీరు మైనార్టీలు అయ్యుండి మైనార్టీలకు 3 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుంటే కుంట పారంభోకని చెప్పేసి అదేవిధంగా డీసెంట్ ఇచ్చి ఈ రోజున మైనార్టీలకు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడటం సబబు కాదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఎల్లవేళలా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మైనార్టీల పక్షపాతని గౌరవంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్ష, ఏదైతే ప్రస్తుతం దానికి పర్మిషన్ లేదు కాబట్టి గౌరవ శాసనసభ్యులు వారు ఆ రోజు ఇప్పుడు సబ్ స్టేషన్ కోసం ఆల్రెడీ అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అధ్యక్ష, లాస్ట్ కౌన్సిల్ అప్పుడు ఏదైతే యాదవ సంఘ ప్రతినిధులు ఉన్నారో వారు వచ్చి గౌరవ శాసనసభ్యులు వారిని కలవటం జరిగింది. మరియు వారు ఏమని చెప్పారంటే సత్యనారాయణపురం దెబ్బల రోడ్లో ఉన్నటువంటి ఆల్రెడీ యాదవ్ భవన్కి కేటాయించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది కనుక దాని స్థానంలో ఈ స్థలాన్ని కేటాయించారు. దీన్ని మాకు సబ్ స్టేషన్ కేటాయించకుండా మాకే కేటాయించాలి అని చెప్పి యాదవ్ సంఘ ప్రతినిధులు అడుగున్నారు. ఏదైతే ఊరక ఆ రోజున కౌన్సిల్లో తీర్మానం చేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఊరక కొబ్బరికాయ కొట్టి పూజ చేసి మసిపూసి మారేడుకాయ చేశారు. అధ్యక్ష, దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఆల్రెడీ అక్కడ భూమి పూజ చేశారు కాబట్టి ఎటువంటి వివాదం లేని స్థలాన్ని యాదవులకి మరొక స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అధ్యక్ష, అందుకని దామచర్ల జనార్దన్ రావు గారికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్ష, మనకి కార్పొరేషన్ మీటింగ్ వచ్చినప్పుడు అతను వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షుడు శంకర్ వీళ్ళంతా కొంతమంది యాదవ్స్ వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే మాకు అక్కడ సబ్ స్టేషన్ మీరు ఓపెన్ చేయబోతున్నారు. సబ్ స్టేషన్లో మాకు ఆల్రెడీ
యాదవ్ భవన్ ఇచ్చారు అనగానే నాకు అర్థం కాదు. అదేంటి యాదవ్ భవన్ ఎట్లా ఇస్తారు, అదే ప్లేస్లో సబ్స్టేషన్ ఎట్లా పెడుతున్నారని చెప్పి ఆ పేపర్స్ తీసుకొని మేము అప్పటికే మన ఆ రోజు మినిస్టర్ కూడా వచ్చాడు, అందరం కలిసి ఆ రోజు ఓపెన్ చేశాం. కలెక్టర్ గారు అట్లా వచ్చారు. ఆ తర్వాత మేము ఎంక్వైరీకి పంపించాం. దాన్ని పంపించిన తర్వాత ఎంఆర్ఓ ఒక ఉండే ఎంఆర్ఓ, ఇది ఎలక్షన్ ముందు జరిగింది, ఎంఆర్ఓ లెటర్ పెట్టాడు. ఏమంటే కౌన్సిల్లో అప్రూవ్ చేసి మాకు పంపించండి అని చెప్పి. అదేవిధంగా ఎంఆర్ఓ లెటర్ బేస్ చేసుకొని కౌన్సిల్లో అప్రూవ్ చేసి పంపించారు. దాన్ని వీళ్ళు ఏంటంటే రెవెన్యూలో పూర్తి అవ్వకుండా, రెవెన్యూ సైట్ అయ్యి ఉండి రెవెన్యూలో పైన కలెక్టరేట్ నుంచి అన్నీ కూడా కంప్లీట్ అవ్వకుండా ఆ ఎంఆర్ఓ లెటర్ పెట్టుకొని కౌన్సిల్ అప్రూవల్ అయిపోయింది మాదే సైట్ అని చెప్పి వీళ్ళు పోయి కావాలని చెప్పేసి ప్రజల్ని మభ్య పెట్టడానికి, అంటే ఓట్ల కోసం ఎలక్షన్ ముందు 5 సంవత్సరాలు నిద్రపోయాక మంత్రిగా ఉన్నాడప్పుడు చేసేది ఇంటెన్షన్ ఉంటే, చేసే ఆలోచనలు ఉంటే ఆ రోజు ముందుగానే ఎక్కగానే వాళ్ళకి చేయాలి. చేసేది ప్రాపర్ ఛానల్లో చేయాలి. అది కార్పొరేషన్ సైట్ కాదు, రెవెన్యూ సైట్. రెవెన్యూ సైట్లో చేసేటప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం అప్రూవల్ చేసుకొని వచ్చేసి ఇక్కడ కౌన్సిల్లో పెట్టేసుకొని ఆయన ఓపెన్ చేసేసి వాళ్ళకి శాంక్షన్ చేసి కట్టించుంటే అందరూ కూడా హర్షిస్తారు. ఊరకనే ఎంఆర్ఓ దగ్గర ఒక లెటర్ తీసుకొచ్చేసి పెట్టేసి కౌన్సిల్లో వాళ్ళ మెంబర్స్ అప్పుడు ఎక్కువ ఉన్నారని చెప్పేసి కౌన్సిల్లో అప్రూవ్ చేసినంత మాత్రం వీళ్ళకి ఎలా అవుతుంది? అసలు రెవెన్యూ వాళ్ళకి తెలవదు. అది ఆ సైటు వీళ్ళ కార్పొరేషన్లో అయ్యిందనేది కూడా వాళ్ళకి నోటీస్లో లేదు. మనం పంపించిన దాకా తెలియదు. మేము పంపించిన తర్వాత నాకు మళ్ళా చెప్పారు, మా నోటీస్లో లేదంటే అప్పుడు ఎంఆర్ఓ లెటర్ మీద బేస్ చేసుకొని చేశారు అని. దానికోసం అని చెప్పేసి ఈరోజు అక్కడ సబ్స్టేషన్ కడుతున్నారు. ఒక మళ్ళీ 20 సెంట్లలో గ్రానైట్ వాళ్ళ ఆఫీస్ కడుతున్నారు. 2 కూడా అక్కడ 70 సెంట్లు అది అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళ దగ్గర అప్రూవల్ కాలేదు కాబట్టి మేము ఈరోజు దాన్ని కౌన్సిల్లోనే అది క్యాన్సిల్ చేస్తున్నాం. ఆ రోజు ఏదైతే చేశారో వాళ్ళకి యాదవ్ భవన్కి ఖచ్చితంగా కూడా మేము ఏదైతే ఈరోజు మైనార్టీస్కి 3 ఎకరాల సైట్ చూసి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేస్తున్నామో అదే పద్ధతి ప్రకారంగా యాదవ్ భవన్ కూడా వాళ్ళ క్లీన్ చిట్గా వాళ్ళకి అలాట్మెంట్ చేసి ల్యాండ్ వాళ్ళ బిల్డింగ్ కూడా కట్టించే పద్ధతిలో మేము తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కట్టుకోవడానికి లేదు, కౌన్సిల్లో అప్రూవ్ చేసినంత మాత్రం అవ్వదు. కౌన్సిల్ అంటే ఈరోజు కార్పొరేషన్ సైట్ కాదు, అది రెవెన్యూ సైట్. రెవెన్యూ సైట్లో తీసుకొచ్చేసి ఇక్కడ అప్రూవల్ అయింది అనేది కట్టడానికి లేదు, అది లీగల్గా కాదు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫౌండేషన్ అంతా అయిపోయింది కాబట్టి ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళకి అలాట్ చేశారు కాబట్టి 20 సెంట్లు వాళ్ళకి 50 సెంట్లు వాళ్ళకు కూడా రెవెన్యూ వాళ్ళు అలాట్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇంకో సైట్ తీసుకొని యాదవ్లు కూడా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రీతిలో కట్టించే మార్గం ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. దానికోసం ఈరోజు కౌన్సిల్లో క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఒంగోలు ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారికి, గౌరవ సభ్యులందరికీ నమస్కారం. నేను తహసీల్దార్ ఒంగోలు మధుసూదన్ పేరు. ఈ ఏదైతే ఇప్పుడు ముస్లిం శ్మశాన వాటికి ప్రపోజ్ చేస్తున్నామో ఇది సర్వే నంబర్ 15/2Bలో ఉంది. మొత్తం 12 ఎకరాల 30 సెంట్లు ఉండగా అందులో 5 ఎకరాల 30 సెంట్లు మెరగ్గా ఉంది. అందులో 3 ఎకరాలు మనం శ్మశానానికి ప్రపోజ్ చేసాం. మిగతా కుంట ఉంది పక్కనే, కానీ ఈ 5 ఎకరాల 30 సెంట్లు మెరగ్గా ఉన్న ల్యాండ్లోనే మనం ప్రపోజ్ చేసాం. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆర్డీఓ గారు అందరూ వచ్చి చూసాం, మేము ఇది రికమెండ్ చేసాం. థ్యాంక్ యూ. సంబంధించి కౌన్సిల్ వారు అనుకుంటున్నాం కూడా ఒకటే నేను రిక్వెస్ట్ చేశాను, అభివృద్ధి కోసం అందరం కూడా ప్రజల శ్రేయస్ కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. దాంట్లో నిజంగానే కుటుంబంలోనో లేకపోతే ఏదైనా తప్పు జరిగి ఉంటే తెలియపరచండి, ఖచ్చితంగా దాన్ని అలా మార్చి మేము చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక పేపర్లో 4 అంశాల మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే ఈ పేపర్ రాయటం వల్ల మాకు కూడా మైండ్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాయటం వల్ల ఏంటంటే ఏం రాశారు అనేది కూడా కొంత మనం చదువుకోవడానికి కొంత లోతుగా మైండ్ కూడా పనిచేయడానికి కూడా ఇది పనిచేస్తారు. వాళ్ళు కృష్ణ యాదవ్ భవన్ని రద్దు చేశారు, ఏదో మాట్లాడారు, దానికి కూడా మనం క్లారిటీ ఇచ్చాం. ఆ భవన్ అనేది ఆ రాసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది నిజంగానే రెవెన్యూలో అప్రూవల్ అయిందా లేదా, అప్రూవల్ కాకుండానే మనం రద్దు చేస్తున్నామా, వ్యవస్థగా తప్పితే మనం కావాలని బేక్ రద్దు చేస్తే అది అయ్యేది కాదు అనేది వాళ్ళకి కూడా తెలిసినా కూడా కావాలని ఇట్లాంటి
పిచ్చిరాతలు రాసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అది మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి కంపు రోడ్డు వ్యాపారంలో ఇబ్బందులు పెట్టిస్తున్నారని కంపు రోడ్డు వ్యాపారాలతో 3 సార్లు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ చేశాం. వాళ్ళందరితోటి వాళ్ళు ఏం కావాలన్నారో అవన్నీ కూడా బెనిఫిషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము చేశాం. కానీ వీళ్ళకి ఏదో బాగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, మాకేదో అట్లా ప్రేమ లేనట్టు, లేకపోతే మనం ఏదైనా వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఏదో పెద్ద ఆర్టికల్ రాశారు. అది వాళ్ళకి మంచిది చెడేదని తెలిసి రాస్తే బాగుంటుందని చెప్పి కూడా అది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటేమో దశరాజపల్లిలో 2 ఎకరాల కబ్జా. నేను చూశాను పేపర్లో రాస్తే అవుతా కబ్జాలు. దశరాజపల్లిలోది ఆల్రెడీ 2 ఎకరాలు ఆ రోజు కౌన్సిల్లోనే చెప్పాము. వాళ్ళు ఎవరైతే మైనార్టీస్ ఉందో దాన్ని 3 ఎకరాలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. వాళ్ళందరూ కూడా మాట్లాడాము. అంతతో కూడా మాట్లాడిన తర్వాత 3 ఎకరాలు అలాట్ చేస్తారు. దాన్ని కబ్జాని ఎలా రాస్తారు అంటే ఏదైనా కూడా ఇలా పేపర్ ఉంటే ఏదైనా రాయించాలనుకుంటే ఆ పేపర్ కూడా చూసేవాళ్ళు ఉండరు. దాంట్లో కొంతన్నా కూడా నిజాలు ఉంటే మీరు ఫ్రీగా వేస్తున్నా కూడా ఈరోజు బార్బర్ షాపుల్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వేస్తుంటారు. ఎందుకంటే వాడికి అవినీతి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవినీతి డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రింట్లు వేసేదను తప్పుడు రాతలు రాసేదను అవన్నీ కూడా ఫ్రీగా వేస్తారు. ఫ్రీగా వేసినంత మాత్రం ప్రజలు నమ్మకం గుర్తుపెట్టుకోండి. ఈరోజు పేపర్లో రాసేది కానీ ఈరోజు నువ్వు ఏం చేస్తుంది అనేది ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మంచి ఏది చెడేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ఇష్టారాజ్యంగా రాస్తే ఏది కూడా ఇబ్బంది ఉండదు, ఎవరు నమ్మే పరిస్థితులు ఉండదని చెప్పి రాశారు. ఇంకోటి ఎన్టీఆర్ కళాక్షేత్రానికి అడ్డగోలుగా 10 లక్షలు కేటాయింపు. అంటే 10 లక్షలు కేటాయించాలా కేటాయించకూడదు ఈ పేపర్ చెప్పాలా మాకు? మేము దేనికి కేటాయించాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎక్కడ రోడ్లు వేయాలి, లేకపోతే ఎక్కడ గుంటలు తీయాలని ఈ పేపర్ వాళ్ళు చెప్పాలా మాకు? అందుకే పాంప్లెట్ పేపర్ని ఎంతవరకు రాస్తే అంతవరకు బాగుంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాను సమక్షంలో. 10 లక్షలు ఇవ్వాలి అంటే ఆ రోజు పోయినసారి ఇచ్చిన వాళ్ళు ఏం చేశారో అసలు చూసారా ఈ పేపర్ వాళ్ళు? 14-19 ఎన్టీఆర్ కళాక్షేత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కట్టాము. కట్టిన తర్వాత లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది ఈ పేపర్ రాసిన వాళ్ళకి తెలవదాన్ని అడుగుతున్నాను. రాత్రి పూట సినిమాలు చూస్తా, లోపల కూర్చొని మందు తాగుతా, వాళ్ళు ఎన్ని పనులు చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడారు, దానికి ఒక పద్ధతి లేకుండా. అప్పుడంతా నిద్రపోయారా అని అడుగుతున్నాను. నిజం చేసేటప్పుడు నిజంగా మాట్లాడారు, నిజంగా రాయలేదు, తప్పులు ఉంటాయి. 10 లక్షలు అనేది ఈరోజు కాంట్రాక్ట్ మార్చి వేరే వాళ్ళకి టెండర్ అయ్యింది, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఏదైనా కూడా మన ఇల్లు ఒకటి ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి బాడీకి ఇచ్చేటప్పుడు దానికి ఇల్లు శుభ్రం చేసి రంగులు వేసి బాడీకి ఇస్తారు తప్పితే అట్లా చెప్పేది ఎవరు ఇవ్వరు. కాబట్టి టాయిలెట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా రిపేర్కి 10 లక్షలు పెట్టారు. 10 లక్షలు అయితే 2 లక్షలు పెడతాం. ఈయనకేంది ఇది చెప్పాలా? ఇది నాకు అర్థం కాదా? ఈ పేపర్లో చెప్పాలా మేము ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నామని? ఎంతవరకు ఏం చేస్తున్నారా, ఎక్కడ ఏం జరుగుతుందా అనేది తెలుసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నా. ఈ పేపరు ఇలాంటి పాంప్లెట్లు రాసినట్టుకుంటుందా ప్రజలు ఈరోజు ఏమి దాని గురించి పేపర్ ఏంది, ఆ పేపర్ ఆ నాయకుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రజలకు కూడా అందరికీ తెలుసు. ఆ పేపర్ నాయకుడు ఎవరైతే ఓనర్ ఉన్నాడో అందుకే 150 నుంచి 11కి ఈరోజు అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా బయట తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ పాపాలు చేసి ఆ పాపాలంతా రాయరు, లేనిపోయిన వాళ్ళ అబద్ధాలు పుట్ల మాదిరి అబద్ధాలు రాయడం వల్ల ఏం మైలేజ్ రాదు. ఊరకనే వస్తుందని అని చెప్పి డబ్బులు లేని ఊరకనే పేపర్లు వేసినంత మాత్రం పొట్లాలకను మన చిల్లర కొట్లలో మనం కొనుక్కున్నప్పుడు సరుకులకు వాడుకుంటారు ఈ పేపర్లు. అది గుర్తుపెట్టుకోవాలి రాసేటప్పుడు కూడా అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. దాన్ని ఆలోచించుకొని పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. ఇంకా మిగతా విషయాలు టౌన్ కూడా అందరం కూడా కలిసి ఒక పద్ధతి ప్రకారంగా ఒక్కొక్క డెవలప్ చేస్తున్నాం. ఉండే ఎకానమీ ద్వారా, ఉండే పరిస్థితుల ద్వారా ఎక్కడికక్కడ నగరం కూడా అభివృద్ధి చేసుకుంటా, పెద్ద రోడ్లు చేస్తా, బ్యూటిఫికేషన్ చేస్తా, శానిటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. డివిజన్స్లో ఆ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు కూడా తీసుకొస్తున్నాం. ఇది రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఒక డివిజన్ మేము కూడా తిరుగుతాం. తిరిగేసి ఇంకా ప్రజల్లో ఉండే సమస్యలు కూడా అవి కూడా తెలుసుకొని ముందుకు వెళ్తాం. దాంతోపాటు తొందరలోనే ప్లాంటేషన్ చేస్తాము. ప్లాంటేషన్ కూడా 5000 మొక్కలు ఒకే రోజు మొత్తం నగరం అంతా అయ్యాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తా ఉన్నాం. అన్ని దగ్గర కూడా, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ 6 నెలల అప్పుడు మొక్కలన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి
దాన్ని కూడా కాలేజెస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ప్రతి కాలేజీ స్టూడెంట్కి ఎవరైతే మొక్క నాటుతారో వాళ్ళ ట్యాగ్ కూడా ఆ మొక్కకి వేస్తాం. ఎందుకంటే ఇది నా చెట్టు అనే ఫీలింగ్ కూడా ఆ స్టూడెంట్కి ఉండాలి. నువ్వు బస్సులో పోతున్నా, బైక్ మీద పోతున్నా, నా చెట్టు బాగుందా లేదా అని చూసుకునే బాధ్యత వాళ్ళకే ఉంటుంది. నేను పలానా టైంలో వేయలేదు, ఇది నా చెట్టు అనే ఉండేటట్టుగా దాని ట్యాగ్, ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడో కూడా ట్యాగ్లో ఉండేటట్టుగా దాన్ని కూడా తీసుకోబోతున్నాం. అవి తొందరలోనే మొక్కలు నాటే కార్యక్రమం చేసినప్పుడు ఒక గ్రీనరీ కూడా ఒంగోలులో మొదలవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్ద రోడ్లు ఉండే అన్నింటి రోడ్లలో కూడా ఒక రోడ్డు తీసుకున్నాం మోడల్ రోడ్డుగా, దాన్ని గుంటూరు రోడ్డు తీసుకున్నాం. గుంటూరు రోడ్డు మామూలు స్టాచ్యూ కాడి నుంచి అక్కడ A1 మీదుగా బైపాస్ దాకా ఆ రోడ్డు మోడల్ రోడ్డు తయారు చేస్తున్నాం. డ్రైనేజీ డ్రైనేజ్ కూడా ఎండ్ టు ఎండ్ వేయటం, డివైడర్స్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎక్కడన్నా చిన్న ప్యాచ్ వర్క్ కూడా ఉన్నా కూడా దాని మీద ప్యాచ్ వర్క్స్ లేకుండా ఒక రోడ్డు ఒక మోడల్ రోడ్డుగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్లో వచ్చే రెస్పాన్స్ని బట్టి, పబ్లిక్లో వచ్చే ఆలోచన బట్టి మిగతా రోడ్లు కూడా ఒక్కొక్కటి దాన్ని కూడా తయారు చేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్కోటి మేము ఒక ఆలోచన విధానంతో ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఉంటాయని చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈరోజు అన్నీ ఆలోచిస్తున్నాం. సిటీ బస్సులు కూడా తొందరలోనే సిటీ బస్సులు కూడా ఒంగోలులో ఒక 10 బస్సులు సిటీ బస్సులు కూడా పెడుతున్నాం. ఏ సెంటర్కి ఆ సెంటర్ సిటీ బస్సులు ఉండేటట్టుగా దానికి మ్యాక్సిమం కార్పొరేషన్ లిమిట్స్ అంతా కూడా ఈ సిటీ బస్సులు తిరిగేటట్టుగా తొందరలోనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లా ఒక్కోటి ఏం చేయాలనేది టిట్కో హౌసెస్ కూడా ఇందాక కూడా మాట్లాడాం. టిట్కో హౌస్ రేపు 1వ తారీఖు నుంచి పని మొదలు పెడుతున్నారు. దాన్ని మొదలుపెట్టిన తర్వాత ఒక 5-6 నెలల లోపల టిట్కో హౌసెస్ అవుతాయి. ఈరోజు ఎంతోమంది 14-19లో దానికి 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 12,500 కట్టిన వాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 75,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే రిటర్న్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ముందు ప్రయారిటీగా వాళ్ళకి అలాట్ చేస్తాం. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ముందు ప్రయారిటీ మీద వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత ఇంకా ఖాళీ ఉంటే మిగతా వాళ్ళకు కూడా అలాట్ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. దాన్ని వాళ్ళు కొంతమంది అప్పుడు బలవంతంగా అప్పుడుండే ప్రభుత్వం బలవంతంగా వాళ్ళ దగ్గర బ్యాంకుల్లో 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. వాళ్ళు అసలే పేదవాళ్ళు 12,500 కట్టుకొని ఆ ఇంట్లో ఉందామని చెప్పేసి కట్టుకుంటే అలాంటి వాళ్ళ దగ్గర బ్యాంకుకి తీసుకెళ్ళి లోన్ తీసుకుని ఆ 2 లక్షలు కూడా అన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా చేసి దాన్ని కూడా కాజేశారు. కనీసం తీసుకున్నప్పుడు 2 కోట్ల 3 కోట్లు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే డెవలప్మెంట్లో ఆ టిట్కో హౌసెస్ కూడా ఖర్చు పెట్టాలి. మొత్తం సెంటర్లకు తీసుకెళ్ళి దాన్ని కూడా నాశనం చేశారు. ఈరోజు ఆ బ్యాంక్ వాళ్ళంతా కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి కొంతమంది ఎన్పీలు అయిపోయి వాళ్ళంతా కూడా వాళ్ళ బ్యాంకు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితుల్లో అంతా కూడా మనం చూసాం. కాబట్టి బ్యాంకులు కూడా ఎవరు కూడా 1 రూపాయి కట్టద్దు, ఏదైనా ఉంటే ప్రభుత్వం కడుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ బ్యాంకు కట్టారో ఇవన్నీ కూడా తీసేస్తుంది, అంటే ప్రభుత్వమే కడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి టిట్కో కూడా వితిన్ 6 months లోపల మనం ఏదైతే 6,500 ఇళ్ళు ఉన్నాయో 6,500 ఇళ్ళు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు పట్టాలు కూడా మేము చెప్పాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సెంటు కాదు 2 సెంట్లు ఇస్తామని. 2 సెంట్లు కూడా తొందరలోనే లీగలైజ్గా దాని పద్ధతి ప్రకారంగా 2 సెంట్లు ఎవరైతే నిజంగా రియాలిటీగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకుని ఇచ్చే పరిస్థితులు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పోతురాజు కాలువ కానీ అటు నల్ల కాలువ కూడా ఎస్టిమేషన్ రెడీ చేసాం. పోతురాజు కాలువ అటు పక్క వచ్చే నల్ల కాలువ, ఆ నల్ల కాలువ 2 కూడా ఆధునీకరణ చేస్తేనే మనకి డ్రైనేజ్ ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మనకి శ్రీనివాస థియేటర్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అదేవిధంగా మంగమూరు రోడ్డు 2 కూడా తొందరలోనే శంకుస్థాపన టెండర్కి రాబోతున్నాం. ఆ 2 కూడా డబల్ రోడ్ 100 feet రోడ్డు, డబల్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ తోటి మనకి శ్రీనివాస థియేటర్ ముక్తునతులపాడు మీదుగా త్రాగుంట దాకా లింక్ రోడ్డు కలిసేటట్టుగా మండలం నుంచి టౌన్కి వచ్చేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నాం. మధ్యలో బ్రిడ్జ్ కూడా పోతురాజు కాలువ బ్రిడ్జ్ కూడా కట్టి దాన్ని కూడా సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా తొందరలోనే దాన్ని ప్రారంభించేసి దాన్ని కూడా పనులు మొదలుపెట్టే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ మంగమూరు రోడ్డు కూడా ఒంగోలు పబ్లిక్ స్కూల్ దాకా 80 feet రోడ్డు, అక్కడి నుంచి 100 feet రోడ్డు, అది కూడా సిమెంట్ రోడ్డు సెంటర్ డివైడర్ తోటి దాన్ని కూడా తొందరగానే టెండర్కి వెళ్ళకపోతున్నాం. ఈ 2 మనం ఎప్పటి నుంచో అనుకున్నది, ఎప్పటి నుంచో ఇవ్వాలని మాట్లాడాం కాంట్రాక్టర్ తోటి. 10 రూపాయలు లేట్ అయినా డబ్బులు ముందే కాకపోయినా కొంచెం లేట్గా అయినా తీసుకున్నా
అలాంటి వాళ్ళతో మాట్లాడి అది మొదలు పెట్టిస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఆ డబ్బులు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగానే పర్వాలేదని వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో టెండర్ ద్వారా ఆ 2 కూడా పనులు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కటి మనం కూడా చేయడం జరుగుతూ ఉంది. అమృత 2 కూడా పైప్ లైన్లన్నీ కూడా మారిస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాయి. అది మన ఒంగోలుకి వచ్చే లోపలికి ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒక ఎజెండా. మనం ప్రతిసారి మనం చెప్తున్నాం మంచినీళ్ళు ఇవ్వాలనేది. ఈరోజు పైప్ లైన్లు కానీ అవన్నీ మార్చేస్తే మనకు ఉళ్ళకమ్మ నుంచి ఆల్రెడీ సమ్మర్ స్టోరేజ్ పైప్ లైన్ ఉంది కాబట్టి మనకి ఈ పైప్ లైన్ కానీ సిస్టమ్ మార్చుకొని ఒక 25 మనకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ కట్టుకోగలిగితే డిస్ట్రిబ్యూషన్తో పాటు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే అవకాశాలు వస్తాయి. దాన్ని కూడా మేము ఎలక్షన్ పోకముందే దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా అర్థంగా బాగుపడతాయి. ఎప్పుడు కూడా ఈరోజు వచ్చి కాలు వచ్చేసి ఆగి వ్యాపారాలు కొనుక్కొని మళ్ళీ కాలుకి పోయేటట్టు ఉంటేనే అక్కడ పరిస్థితులు వ్యాపారాలు వస్తాయి. అంతేగాని వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కారు తీసేసి ఆడ కొనుక్కోని తర్వాత మీరు కారు వచ్చేదాకా వెయిట్ చేసి అనే పరిస్థితులు ఈరోజు ప్రజలు కూడా లేరు. కాబట్టి మీకోసం కూడా ఇది డెవలప్ అవుతుంది. మీకు కూడా అన్ని విధాలా కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.